ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ చిన్నతనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ బ్యాష్ ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో జరిగింది. అత్యంత ఘనంగా జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ బ్యాష్కు అతి తక్కువ సంఖ్యలో మాత్రమే సెలబ్రిటీస్ను వివిధ రంగాల నుండి ఆహ్వానించారు. బాలీవుడ్ నుండి కూడా కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. కానీ టాలీవుడ్ నుండి మాత్రం ఒకే ఒక్కరు ఈ ప్రీ వెడ్డింగ్ బ్యాష్కు హాజరయ్యారు. వారు మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఆయన సతీమణి ఉపాసన గారు. ఆ జంట బ్లాక్ అవుట్ఫిట్స్తో డార్జిలింగ్ లుక్స్తో ఆకట్టుకుంటూ స్టైలిష్గా హోటల్ రూమ్కి వాక్ చేస్తూ వెళుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. కాగా ఆ ఈవెంట్కు హాజరైన చాలామంది సెలబ్రిటీస్ రామ్ చరణ్ గారిని చూసిన వెంటనే జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చారు. మనందరకు తెలిసిన విషయమే, రామ్ చరణ్ గారు శ్రీరాముడిని పోలి ఉండే అల్లూరి సీతారామరాజు గెటప్లో ప్రేక్షకులను సమ్మోహితులను చేసి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందారు. మరి ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అయితే రామ్ చరణ్ గారిని క్లైమాక్స్లో శ్రీరాముడిగానే భావించారు. గతంలో G20 సన్నాహక సదస్సుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున రిప్రజెంటేటివ్గా హాజరైన, ఇండియా టుడే ప్రతిష్టాత్మక కాన్క్లేవ్కు హాజరైన రామ్ చరణ్ గారికి మాత్రమే టాలీవుడ్ నుండి ఈ గౌరవాలు దక్కాయి. అదేవిధంగా అంబానీ వారి ఇంట పెళ్లి సందడికి హాజరయ్యే గౌరవం కూడా రామ్ చరణ్ గారికి మాత్రమే టాలీవుడ్ నుండి దక్కింది. ఇవన్నీ చూస్తున్న వారు ఇటువంటి మహాద్భుతమైన గౌరవాలు దక్కాలంటే పెట్టి పుట్టాలి అని వ్యాఖ్యానిస్తున్నారు.